Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. చైనా రాజధాని బీజింగ్లో ఒక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైనటువంటి భవనాన్ని ఒక చిన్న విమానం ఆ భవనాన్ని ఢీకొట్టింది నేరుగా. 12,000 మంది ఉద్యోగులు పనిచేయగల సామర్థ్యం ఉన్నటువంటి 108 అంతస్తుల సిటిక్ టవర్ను దేశీయంగా తయారైనటువంటి సన్వార్ట్ SA-60L అరోరా అనేటువంటి తేలికపాటి స్పోర్ట్స్ విమానం ఆ బిల్డింగ్ను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానము అక్కడికక్కడే ముక్కలై కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారికి ఏం జరిగిందనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు విమానం శకలాలు కింద పడడంతో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. చిన్నపాటి అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అలాగే భవనం స్వల్పంగా దెబ్బతింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీయగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో చైనా అధికారులు సోషల్ మీడియాలోని ఆ వీడియోలను ఇప్పుడు తొలగించారు. ప్రమాదానికి గురైనటువంటి విమానాన్ని స్థానిక జనరల్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసింది. పైలట్ శిక్షణ, వ్యక్తిగత వినోదం, ఏరియల్ ఫోటోగ్రఫీ తదితర అవసరాలకు దీనిని వినియోగిస్తుంటారు. కాగా ఈ ఘటనపై జనరల్ ఏవియేషన్ సంస్థ కానీ చైనా ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. ఏదేమైనా చైనా ప్రభుత్వం ఈ ఏడాది మే 1 నుంచే బీజింగ్లో డ్రోన్లు ఎగరవేయడం పైన కఠినమైనటువంటి నిషేధాన్ని విధించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేయడం, అద్దెకు తీసుకోవడం లేదా కొనడం నేరం. అంతటి కఠిన నిబంధనలు ఉన్నటువంటి రాజధాని నగరంలో, అది అత్యంత భద్రత ఉండేటువంటి సిటిక్ టవర్ వద్ద ఈ యొక్క విమానం ఇలా ఎలా రాగలిగింది? పైలట్ ఉద్దేశం ఏంటి? ఈ సన్వార్ట్ SA-60L అరోరా విమానాన్ని సాధారణంగా పైలట్ శిక్షణ, వ్యక్తిగత వినోదం లేదా ఏరియల్ ఫోటోగ్రఫీ కోసం వాడుతుంటారు. మరి ప్రమాద సమయంలో పైలట్ శిక్షణలో ఉన్నాడా, లేక నియంత్రణ కోల్పోయి భవనాన్ని ఢీకొట్టాడా, లేక ఉద్దేశపూర్వకంగా వచ్చి ఢీకొట్టారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అసలు అక్కడికి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు, ఎలా దొరికిందనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ప్రమాదం జరిగినటువంటి గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ విమానాన్ని తయారు చేసిన జనరల్ ఏవియేషన్ సంస్థ కానీ చైనా ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, పైలట్ ప్రాణాలతో ఉన్నాడా లేదా, భవనంలో ఉన్నవారికి ఏమైనా గాయాలయ్యాయా అనే వివరాలను చైనా అత్యంత రహస్యంగా ఉంచింది. అయితే ప్రమాదం పైన అక్కడి ప్రభుత్వం మౌనం, సోషల్ మీడియా పైన ఆంక్షలు అంతర్జాతీయ సమాజంలో మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. బీజింగ్ గుండెకాయ లాంటి ప్రాంతంలో జరిగిన ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సాంకేతిక లోపమా, లేక దీని వెనుక ఏదైనా భారీ కుట్ర ఉందా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఈ ఘటన ప్రపంచ దేశాలలో కూడా చర్చకు తావిస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ని ఢీకొన్న తర్వాత ఆ మొత్తం గాల్లో నుంచి ఆ తునాతునకలైనటువంటి ఆ విమానము ముక్కలు ముక్కలుగా కిందికి పడిపోతున్నటువంటి దృశ్యాలు. అక్కడ ఈ విజువల్ తీసినటువంటి వ్యక్తిని కూడా ఇప్పుడు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం డిలీట్ చేశారు. అక్కడ సోషల్ మీడియాలో కఠిన నిబంధనలు అమలు చేశారు, వీటిని స్ప్రెడ్ చేయకుండా. కింద పడ్డ తర్వాత ఈ శకలాలు అక్కడ ఒక కారు మీద పడడంతో ఆ కారు కూడా అద్దాలు పలిగినట్టుగా మనకు కనిపిస్తుంది. సో అక్కడ ఆ టైంలో ఎవరు మనుషులు అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఎవరైనా మనుషులు ఉంటే వారి ప్రాణానికి ప్రమాదం కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు చైనా ప్రభుత్వం బయటికి చెప్తే తప్ప అసలు ఏం జరిగిందో అనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చేలా కనిపించట్లేదు.